ఎందుకు బుజ్జి బయటికెళ్ళడం? నేను చేస్తానులే చికెన్ మంచూరియా కదా కావాలి. బయటికంటే చేస్తాను. ఓకేనా? నాకా ఎందుకు కష్టమవుతుంది? చేస్తాను ఏం పర్లేదు. ఎప్పుడైనా పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు వీలైనంత పాజిటివ్‌గానే మాట్లాడాలి కదా! నెగటివిటీ ఎక్కడ ఉండకూడదు. నెక్స్ట్ ఏ పనైనా మీరు చేయగలరు, చేస్తారు అనే వాళ్ళలోని కాన్ఫిడెన్స్‌ని పెంచితే వాళ్ళు చేసే ప్రతి మంచి పనిలో మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. పిల్లలకి మార్కుల విషయంలో తక్కువ వచ్చాయనుకోండి, నీకు తక్కువ వచ్చాయి నువ్వు ఇంతే అని అనడం కంటే, నీకు ఈసారి తక్కువ వచ్చాయి, నెక్స్ట్ టైం నువ్వు బాగా చదివితే ఇంతకు మించి నీకు వస్తాయి, నువ్వు చదవగలవు అనే కాన్ఫిడెన్స్ని మనం పిల్లలకి ఇవ్వాలి. అంటే డిస్కరేజ్ చేయకూడదని నా అభిప్రాయం. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లల్లో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే వాటిని చెప్పే ముందు వాళ్ళలో ఉండే గుడ్ క్వాలిటీస్ ఏంటి ముందు చెప్తూ వాళ్ళని ఎప్రిషియేట్ చేస్తూ వాళ్ళలో ఉండే బ్యాడ్ క్వాలిటీస్ని వాళ్ళకి తెలియపరచాలి. అంటే పేరెంట్స్ పిల్లలకి చెప్పే విధానం అనేది పిల్లలకి ఇష్టమైనదిగా ఉండాలి, అర్థమయ్యేదిగా ఉండాలి అని నా అభిప్రాయం. అలాంటప్పుడే వాళ్ళలో ఒక పాజిటివ్ థింగ్స్, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది కదా. అదే మరి పెద్ద పిల్లలైతే ఏదైనా పని చేసేటప్పుడు ఫలానాది చేస్తే బాగుంటుందేమో, నువ్వు చేసింది బాగుంది, ఇలా చేస్తే ఇంతకంటే బాగుంటుంది, నువ్వు ఇప్పుడు బాగా చేసావు, ట్రై చేస్తే ఇంతకంటే బాగా చేయగలుగుతావు అని పిల్లల్ని ఎప్రిషియేట్ చేస్తూ చెప్తే వాళ్ళు మనం చెప్పేది కూడా ఆలోచిస్తారు, వింటారు. మన పిల్లలు ఏదైనా పొరపాట్లు తప్పులు చేస్తే మనతో వాళ్ళు చెప్పగలగాలే కానీ అమ్మో చెప్తే పేరెంట్స్ ఏమంటారో అనే భయపడే ఆలోచన వాళ్ళలో రానియకూడదు. అలాంటప్పుడే వాళ్ళని మనం కరెక్ట్ చేయగలుగుతాం. పిల్లలు ఎలాంటి వారో మనకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కరెక్టో కాదో కూడా మనకు తెలుసు. కరెక్ట్ అయిన నిర్ణయాలు అయితే గౌరవించడంలో తప్పు లేదు కదా. మన నిర్ణయాలే తీసుకోవాలని ఎందుకు అనుకోవాలి? నా వంట కూడా అయిపోవస్తుంది. చికెన్ ముక్కలు అటు పక్క ఫ్రై చేశాను. గ్రేవీ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా అన్నిటికంటే కష్టమైన జాబ్ ఏంటంటే హౌస్ వైఫ్ జాబ్స్. ఇప్పుడు ఆడపిల్లలకి జాబ్స్ చేస్తున్నారు కదా, వాళ్ళకైతే కరెక్ట్గా అర్థమవుతుంది. వాళ్ళకి ఎందుకంటే ఇటు వంట తెలుసు, ఇటు జాబు తెలుసు కనుక ఏది కష్టం అంటే వంట చేయడమే కష్టం అంటారు. దీన్నైతే ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. మంచూరియా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది.